नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि एस वी मोहन रेड्डी साबिक़ रुकन असम्बली करनूल व करनूल ज़िला YSRCP के प्रेसिडेंट ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने चंद्रबाबू नायडू और एनडीए हुकूमत पर तनकीद करते हुए कहा कि एनडीए हुकूमत कैपिटल के नाम पर एक बहुत बड़ी चोरी कर रही है। उन्होंने कहा कि गुज़िश्ता दिनों जो कैबिनेट की मीटिंग मुनक़िद की गई जिसमें 44,600 एकर्स लैंड की अप्रूविंग दी गई, मंजूरी दी गई और कैपिटल की तामीर के नाम पर 1 करोड़ रुपये स्पेंड करने यानी खर्च करने की बात जो कही गई है, ये सरासर जो है अवामी पैसे को गैर ज़रूरी तौर पर गलत तौर पर ख़र्च करने का इल्ज़ाम लगाया। इस मौके पर उन्होंने कहा कि एनडीए हुकूमत तेलुगु देशम पार्टी हुकूमत ने 98,500 एकर्स जो है लैंड पुलिंग के नाम पर लेकर भी जो है अवाम को धोखा दे रही है। मज़ीद उन्होंने कहा कि 25,000 करोड़ रुपये जो है अवाम के ऊपर ये बर्डन डाला गया है। मज़ीद उन्होंने कहा कि करनूल में हाई कोर्ट बेंच के नाम पर जो सवालात उठ रहे हैं वो भी सरासर गौर तलब हैं। उन्होंने कहा कि हाई कोर्ट के नाम पर क्वार्टर्स को लेकर ए कैंप, बी कैंप, सी कैंप को लेकर खाली करवाने के बाद उसे तेलुगु देशम पार्टी के कायदीन हड़पना चाहते हैं। ऐसा इल्ज़ाम एस.वी. मोहन रेड्डी ने लगाया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। आपको अगर ये इल्ज़ामात सुनना है, समझना है तो ये वीडियो मुकम्मल देखना होगा। ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో నిన్న మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి, రెండో విడత ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాలు రెండో విడతలో చేయాలి, మూడో విడతలో కూడా మళ్ళీ దాదాపుగా 20,000 ఎకరాలు చేసి టోటల్గా 44,676 ఎకరాలు చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఇంతకుముందు 53,000 ఎకరాలు చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిపితే 98,500 ఎకరాలు, దాదాపుగా 1,00,000 ఎకరాలు అంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేది కావచ్చు. దీనిలన్నిటికీ ఫస్ట్ ఎస్టిమేషన్ వేసింది 77,000 కోట్లు వేసి ఇప్పుడు అప్పులు తెస్తున్నారు. దాదాపుగా 70,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. ఈ 77,000 కోట్లు కాకుండా ఇదంతా మళ్ళీ ఎగ్జిక్యూషన్కి వచ్చి కంప్లీట్ అయ్యేసరికి అది 1,20,000, 1,40,000 అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ప్రపంచంలో ఒక బంగారుతో రోడ్డు వేసే కానీ 170 కోట్లు కాదు, 1,70,00,000. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 1,70,00,000 పెడుతున్నారు. ప్రపంచం లెక్కలేదు 1,70,00,000 రూపాయలతో 1 కిలోమీటర్ రోడ్డు వేయడం. అదే కాకుండా ఒక్కొక్క స్క్వేర్ ఫీటుకు 1,200 నుంచి 15,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కు. మేము కూడా బిల్డర్ కట్టాము. అపార్ట్మెంట్లు కట్టించి నివాసయోగ్యంగా అపార్ట్మెంట్ కట్టిస్తే ఒక స్క్వేర్ ఫీట్కు 2,000 రూపాయలు అవుతుంది. సరే, గవర్నమెంటు మీరు ఇంత తిని, అధికారులు ఇంత తిని, వాడు పచ్చ చొక్కాల వాళ్ళకి పంచుకోగా అంతా చేయంగా 6,000 వేసుకోండి, తలా 1,000 తినండి, తలా 2,000 తినండి. అంతా కలిపి 7,000-8,000 పూర్తి కావాల్సినటువంటి స్క్వేర్ ఫీటు 12,000 నుంచి 15,000 రూపాయలు. అంటే ఇంకా బాత్రూంలో కొలాయిలు బంగారు ఉండాలి, కమోట్లు బంగారు ఉండాలి, ఇంకా రైలింగ్లు కూడా బంగారు ఉండాలి. ఆ లెవెల్లో కడితే తప్ప
స్క్వేర్ ఫీట్కు 15,000 అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఎవరో అరబ్ షేకులు తప్ప. అరబ్ షేకుల కంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాస్ట్లీ అయిపోయినారు. ఈరోజు ఇన్ని వేల ఎకరాలలో రాజధాని నిర్మించి మళ్ళీ 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక రైల్వే స్టేషన్కు 1,500 ఎకరాల. భారతదేశంలో కాదు, నేను ప్రపంచంలో ఎక్కడన్నా ఒక రైల్వే స్టేషన్కు 1,500 ఎకరాలు ఇచ్చే 1,500 ఎకరాలలో రైల్వే స్టేషన్ కట్టించినానంటే చూపించమనండి, గుండు కొట్టించుకొని తిరుగుతాం. 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మ్యాక్సిమం 1,500 నుంచి 2,000 ఎకరాలు ఉంది. ఈరోజు కొత్త కట్టే ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు అలాట్ చేస్తారంట. బెంగళూరు ఈరోజు 5,000 ఎకరాలు అంటే బెంగళూరు ఎయిర్పోర్టు, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు 3 ఎయిర్పోర్ట్లు కలిస్తే కూడా 5,000 ఎకరాలు లేవు. 5,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తారంట ఎయిర్పోర్ట్ కట్టడానికి. అసలు ఏం చేస్తున్నారు? రాజధాని అంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో 1,00,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించి 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టినటువంటి సందర్భం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులే మొత్తుకుంటున్నారు. మళ్ళా వాళ్ళు ఇప్పుడు అజిటేషన్కు స్టార్ట్ అవుతున్నారు. మాకు ఇస్తామన్నటువంటి ప్రామిస్ నిలబెట్టుకోలేదు, మాకు ఇస్తామన్నటువంటి ప్లాట్లు ఇవ్వలేదని. ఈ రోజుకు నగరంలోకి వచ్చేటువంటి నీళ్ళు ఎత్తిపోసుకోనికే దానికి తయారు చేసేటువంటి దానికి మీరు ఈరోజు అదే పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది, ఇంకా పూర్తి కాలే. ప్రపంచంలో ఒక క్యాపిటల్ సిటీలోకి వచ్చేటువంటి వాటర్ను డైవర్ట్ చేయడానికి, ఆ వాటర్ని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు కట్టేటువంటి ఎక్కడైనా జరిగిందంటే భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈరోజు మీరు 3 లక్షల కోట్లు దాదాపుగా ఖర్చు పెడతామంటున్నారు. 3 లక్షల కోట్లకు వడ్డీ ఎంత అవుతుంది? దాదాపుగా 3 లక్షల కోట్లకు ₹1 వడ్డీ వేసుకుంటే కూడా నెలకు 1,500 నుంచి 2,000 కోట్లు అవుతుంది. 6% లీస్ట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్లు దాదాపుగా వడ్డీ కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అంటే రాష్ట్ర ప్రజలందరి మీద మీరు పన్నులు వేయాల్సిందే కదా, ఆ భారం అంతా రాష్ట్ర ప్రజలందరూ మోయాల్సిందే కదా. రాజధాని కట్టండి, మౌలిక వసతులు కల్పించండి, అక్కడ లైవ్హుడ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయండి. వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళను అక్కడ వాళ్ళు బ్రతికేదానికి వాళ్ళకు ఒక లైవ్హుడ్, జీవనోపాధి కల్పించండి. 1,00,000 కోట్లు ఖర్చు దాదాపుగా 3 లక్షల కోట్లు అవుతుంది. మీరు చెప్పే లెక్కలన్నీ వచ్చాయి. 2 లక్షల కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు 53,000 ఎకరాలు తీసుకునే దాంట్లో 40,000 ఎకరాలు 8,000 ఎకరాలు మేము మిగిలించుకుంటాము, రైతుకి ఇయ్యంగా పోనీకి 1,00,000 కోట్లు అవుతుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 45,000-50,000 ఎకరాలలో కట్టడానికి ఇంకొక 1,00,000 అవుతుంది కదా. మీరేసే లెక్కలే. మొన్న అంతకుముందు 8,000 కోట్లతో 14-19 మధ్యలో మీరు మొదలుపెట్టి కంప్లీట్ కాని దానిలకు మళ్ళీ మీరు దానిని రిపేర్లు చేయడానికి
మళ్ళీ డబల్ కాస్ట్ చేసి ఇచ్చినారు వాళ్ళు. ఈ రకంగా చేస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ఏం చేయాలనుకుంటున్నారు? మీరేం చెప్పినారు? అమరావతి సెల్ఫ్ పొటెన్షియల్ సిటీ అవుతుంది, సెల్ఫ్ పొటెన్షియల్ క్యాపిటల్ అవుతుంది అని చెప్పారు. 8,000 ఎకరాలు మిగులుతుంది, 8,250 ఎకరాలు మిగిలితే దాన్ని అమ్మి అప్పు కడతామన్నారు. మరి దాంట్లోనే 8,000 ఎకరాలు మిగులుతుంది అన్నప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మొన్న ఆయన సెంట్రల్ మినిస్టర్ చెప్పినాడు పెమ్మసాని, మీకు అన్నీ మీకు ప్లాట్లన్నీ ఇవ్వాలనుకున్నాము, ఇన్ని వేల ఎకరాలు మిగులుతుంది ఇవ్వాలనుకున్నాము, మీకు ప్లాట్లు ఇచ్చేదానికి అన్ని ఎకరాలు మిగలలేదు, కేవలం 750 ఎకరాలే మిగిలింది అన్నాడు. అంటే మిగతా పొలం అంతా ఏ దొంగలు ఎత్తుకపోయినట్టు? పచ్చ దొంగలు ఎత్తుకపోయినారా? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ భూములు ఇస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ల్యాండ్స్ ఇస్తున్నారు. విజయవాడ హార్ట్ ఆఫ్ ద టౌన్లో బస్ స్టాండ్ ల్యాండ్ దాదాపు 350-400 కోట్ల విలువ చేసే ల్యాండ్ మనకి లూలుగానికి రూపాయికి ఇస్తా, 100 రూపాయలకి ఇస్తా, ఎకరా 1 రూపాయికి ఇస్తారా? టీ రాదు. విశాఖపట్నంలో అట్నే ఇచ్చినారు. అయ్యా, భారతదేశంలో ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తి వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటానంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందా? ఒక పెద్ద ఇండస్ట్రీ కడుతున్నా అంటే ఇచ్చినా అంటే అర్థం ఉంది, ఎంప్లాయ్మెంటేషన్ వస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఎంప్లాయ్మెంటేషన్ ఎక్కడ వస్తుంది? ఎవడైనా సరే రిలయన్స్ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని వాళ్ళే ల్యాండ్ కొనుక్కొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టినారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ సిటీలో వాళ్ళకు పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవడానికి 8 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్ పెడితే ఎకరా 175 ఎకరాలకు పోయింది, 175 కోట్లకు పోయింది. వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి కొన్నాడు 175 కోట్లు పెట్టి, ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు. అని ఇదేంది ఫ్రీ ఇవ్వడం? దాంట్లో వీళ్ళు షేర్లు, రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకునే దాంట్లో ఈరోజు ఇట్లా తయారవుతున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ స్థలాలు కూడా 100 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడానికి వచ్చినారు. ఇప్పుడు అమరావతిలో గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చేస్తున్నారు, విశాఖపట్నంలో గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ మెడికల్ కాలేజీలన్నింటినీ ఎకరా రూపాయికి ఇస్తున్నారు, 100 రూపాయలు ఎకరా 100 రూపాయలకి ఇస్తున్నారు. 66 సంవత్సరాలు లీజు అవి ఇస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ప్లేసుల మీద వన్నారు. దానిలను కూడా 99 సంవత్సరాలకు 100 ఇట్లా ఇస్తామంటున్నారు. ఏంది ఇది? మీ నాయనగారు సొమ్మ, మీ అబ్బ సొమ్మని ఇస్తున్నారా? ప్రజల ఆస్తిది. ప్రజల ఆస్తుల్ని పప్పుల బెల్లాలు ఇచ్చినట్టు మీ వాళ్ళందరికీ ఇచ్చుకొని భాగాలు పెట్టుకొని రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మీరు 2 లక్షలు పెట్టి క్యాపిటల్ కడతారంటారు, 1000 ఎకరాలు ఫ్రీగా ఇస్తున్నారు. డేటా సెంటర్కు 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారు. కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. దాంట్లో పావుల భాగం ఇస్తే 12 మెడికల్ కాలేజీలు వస్తే 1000 మంది వైద్య విద్యార్థులకు అవకాశం వస్తుంది, లక్షల మందికి ఉచిత వైద్యం దొరుకుతుంది. దానికి మాత్రం డబ్బులు లేవు. ప్రజలకు అందరికీ నువ్వు కూడా అట్లే వేలం పెట్టు. వాడు లూలుకు షాపింగ్ కాంప్లెక్స్ కావాలంటే ఆ 4 ఎకరాలు వేలం పెట్టు.
మనకి ఇష్టమైతే కొంటాడు, ఆ డబ్బులతో 4 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఇంత అడ్డగోలుగా దోచుకోవడం అనేది అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలేదు. ఆల్రెడీ వివిధ సంస్థల నుంచి 40,000 కోట్లు అప్పులు తీసుకోవడానికి మీరు రెడీ అయినారు. అదే కాకుండా సిఆర్డిఏ బాండ్ల ద్వారా 21,000 కోట్ల అప్పులు పూలప్ చేయడానికి రెడీ అయినారు. ఇన్ని చేసినప్పుడు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఎందుకు డైవర్ట్ చేయలేరు? అంటే ఆ మెడికల్ కాలేజీలను దోచుకోవాలి. దాదాపు 8-10,000 కోట్ల ఆస్తులను బినామీలను పెట్టి సొంతం చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మీరు 1,000 కోట్లు సంపాదించుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక టెండర్ వేస్తే దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపించేవాళ్ళు. జ్యుడిషియల్ రివ్యూ కూడా లేదు. మీరే వాళ్ళకు కండిషన్స్ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తారు, పలానా వాళ్ళని ముందే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు, ఆ 10% మీరు తీసుకుంటారు. ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ మీరు చెప్పేటువంటి రాజధానిలో 1,00,000 కోట్లలో 10,000 కోట్లు కొట్టేయడానికి ఇదంతా మీరు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే కర్నూలులో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి. ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి, అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం, పడగొడతాం, హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా? చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచి పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి. అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్, మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్స్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతాడా హైకోర్టు బెంచి? సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా? లోపల పోవాలి. సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచి పెడితే రోజు లోకలకేం పని చేయరు, అవసరం ఉండదు. హైకోర్టు బెంచితో ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచితో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పనిచేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు, లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్నేమి నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టాడా? విజయవాడ సెంటర్లో పెట్టాడా హైకోర్టును చంద్రబాబు నాయుడు? విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. ఎప్పుడైనా ఒక టౌన్ డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చి సందులో ఇరికిస్తే ఎట్లా? రేపు పొద్దున హైకోర్టుకు ఒక 50 కార్లు 100 కార్లు వస్తే
సి క్యాంప్ సెంటర్లోకి ఎట్లా పోతాయి? విజన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం లేదు ఆడ. వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవడొచ్చినా బాడిగిన్లలో పోవాలి. అంటే మీరు బి క్యాంపు, సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఐజీ బంగ్లా కావచ్చు, ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి. చిన్న ఉద్యోగులే దొరికినారా మీకు? డిఐజీ బంగ్లా ఉంది, జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది, జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగుల్లో కరెంటు కట్ చేస్తారా? వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే. పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమన్నా మీరు ఇచ్చినారా? అధికారం ఉంది కదా చేతిలోని, అందరు కరెంటు కట్ చేయడము, వాళ్ళకు నీళ్లు కట్ చేయడము, ఆల్రెడీ వాళ్ళు హెచ్ఆర్ఏ పే చేస్తున్నారు. నోటీస్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇంత అమానుష్యంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం అనేది మంచి పద్ధతేనా? ఇంతవరకు హైకోర్టు బెంచ్ అనేది శాంక్షన్ లెటరే లేదు. ఆడ ఆల్రెడీ ఎవడో హైకోర్టు పోయినాడు దాని మీద అగెనిస్ట్గా. పోనీ ఆర్డర్ వచ్చినాక కన్విన్స్ చేయండి. ఆర్డర్ వచ్చేంతవరకు ఆగండి. ఆర్డర్ వచ్చిన తర్వాత అది మెటీరియలైజ్ కావడానికి, శాంక్షన్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు డిమాలిష్ చేసుకోండి. మీకు ఆన్నే పెట్టాలని మోసులు. వాళ్ళు అడిగేది పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల చదువులు అయిపోయేంత వరకు టైం ఏంటని అడుగుతున్నారు. అది హెచ్ఆర్ఏ పే చేసేటువంటి వాళ్ళే. నోటీస్ కూడా లేకుండా కరెంటు కట్ చేయడం ఏంది, నీళ్లు కట్ చేయడం ఏంది? అంటే ఇంత నిరంకుశత్వంగా పరిపాలన. మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఆ స్థలంలో హైకోర్టు కాదు, ఏం కాదు, అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది. ఏదో పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలను మీరు సొంతం చేసుకోవడానికే ఇదంతా జరుగుతుంది అనేది పూర్తిగా ప్రజలకు అనుమానం ఉంది, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూపించి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి కన్విన్స్ చేయండి. కానీ ఆలు లేదు, సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మీరు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ మీద అంత అమానుషంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజధాని నగరానికి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 20 నుంచి 25 వేల కోట్ల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద వేయడం, ఇది కూడా రేపొద్దున రాష్ట్రాన్ని దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర రాజధానిని నిర్మించాలంటే దానికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి తప్ప రైల్వే స్టేషన్కి 1500 ఎకరాలు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, వానికి ఎవడో వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కడతా అంటే వానికి 10 ఎకరాలు, వీనికి 50 ఎకరాలు, వానికి 200 ఎకరాలు, ఒకడు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటానంటే వానికి ఒక 50 ఎకరాలు. ఇవే చేసేది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే రాజధానిని నిర్మించండి, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని నిర్మించండి, దాంతోపాటు మౌలిక వసతులు కల్పించండి. ఊరికే మీ ఆర్భాటం కోసం మీరు దాంట్లో 2 లక్షల కోట్లు 20,000 కోట్లు దోచుకోవడానికి
రాష్ట్ర ప్రజలందరి మీద భారం వేయొద్దు. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మీరు పూలప్ చేసుకున్నటువంటి మీరు మీ అనుచరులు ల్యాండ్ గ్రాప్ చేసుకునేటువంటి దానిలన్నిటికీ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రజల మీద భారం వేయొద్దని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.